మట్టపల్లి నివాసాయ మధురానందరూపిణే మహాయజ్ఞస్వరూపాయ శ్రీ నృసింహాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం పంచనారసింహ క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రం. ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే యమధర్మరాజే ఇక్కడ ప్రదక్షిణాలు చేశాడు కాబట్టి దీన్ని యమమోహిత క్షేత్రం అని చెప్పి అంటారు. 32 ప్రదక్షిణాలు ఎవరైతే శ్రీ మట్టపల్లినాథం ప్రణతోస్మి నిత్యం నమః అని ఎవరైతే తడి వస్త్రాల చేత మడిగట్టుకొని ఎవరైతే స్వామికి 108 ప్రదక్షిణాలు చేస్తారో ఇక్కడ ఎటువంటి దుష్టగ్రహ బాధలున్నా కూడా మట్టపల్లి నరసింహస్వామి యొక్క దయ సోకిన ఆ దృష్టి సోకినంత మాత్రానే అన్ని బాధలు కూడా పటాపంచలు అయ్యేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. కేశవతీర్థ స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం. అలాగే ముక్కూరు లక్ష్మీ నరసింహాచార్య స్వామి వారు 108 నరసింహ మహాయజ్ఞాలు నిర్వహించినటువంటి ప్రదేశం. పూర్వ యుగాలలో కృతయుగంలో భరద్వాజాది మహామునులు ఇక్కడ తపస్సు చేస్తే లక్ష్మీ నరసింహస్వామి యోగముద్రలో శంఖచక్రాలతో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి క్షేత్రం. దక్షిణావృత శంఖంతో నవసాలగ్రామాలతో గుహాగర్భంలో వెలిసినటువంటి స్వామి ఇప్పటికీ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మహర్షులు వచ్చి సూక్ష్మ శరీరంగా వచ్చి వాళ్ళందరూ కూడా స్వామివారిని అర్చించినటువంటి దాఖలాలు ఇప్పటికీ కనబడుతుంటాయి. అలాగే గర్భాలయంలో నుండి శంఖధ్వని అలాగే ఘంటాధ్వని అనేకమైనటువంటి ధ్వనులు బ్రాహ్మీ ముహూర్తంలో కొంత ధ్యానం చేసేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే ఈ శక్తి ఈ వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇది చాలా గొప్పదైనటువంటి క్షేత్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ అనేటువంటి పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం. కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రం. అందరూ కూడా నరసింహస్వామి యొక్క మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై ప్రహ్లాద వరద గోవిందో హరి.